కాంగ్రెస్ రాజకీయ తంత్రానికి బీఆర్ఎస్ విరుగుడు మంత్రం పట్టిస్తోందా? రేవంత్ 10 ఇయర్స్ స్ట్రాటజీని సర్వే అస్త్రంతో గులాబీ పార్టీ ఎదుర్కొంటోందా? 10 ఏళ్ల పాటు పవర్ తమదే అంటున్న కాంగ్రెస్ కు మైండ్ గేమ్ తో కార్ పార్టీ కౌంటర్ ఇస్తోందా? తమ క్యాడర్ లో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ ఇలాంటి వ్యూహాన్ని నమ్ముకుందా, లేక దాని వెనుక మైండ్ బ్లోయింగ్ మైండ్ గేమ్ నడుస్తోందా? తెలంగాణ గట్టు మీద సర్వే మంత్రాన్ని పఠిస్తోంది గులాబీ పార్టీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్నది సర్వేల వారంటున్నారు. ఒకవైపు 2034 వరకు తామే పవర్ లో ఉంటామని, తానే సీఎం గా ఉంటానని రేవంత్ రెడ్డి ఢంకా బజాయిస్తున్నారు. అయితే సర్వేల పేరుతో కాంగ్రెస్ సర్కార్ పై నయాస్త్రాన్ని ప్రయోగిస్తోందట కారు పార్టీ. సర్వేల పేరుతో కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలుపు తమదేనంటూ గులాబీ పార్టీ గర్జిస్తోంది. కొత్త లెక్కలను తెరపైకి తెస్తోంది. సర్వేల పేరుతో సీట్ల లెక్క బయటకు తెస్తోందట బీఆర్ఎస్. ఇంతకీ ఈ సర్వేల వెనుక ఉన్న అసలు మతలబేంటి? ఇది పార్టీ క్యాడర్ లో జోష్ నింపే ఎత్తుగడా, లేక నిజమైన గ్రౌండ్ రిపోర్టా? నిజంగానే కారు జోరు మీద ఉందా? అసలు గులాబీ పార్టీ పొలిటికల్ వ్యూహం ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ సర్వే వ్యూహంపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంటున్నారు. తెలంగాణ పాలిటిక్స్ లో మాటల యుద్ధం కాస్త ఇప్పుడు సర్వేల వార్గా మారిందట. స్వయంగా రేవంత్ సర్కార్ చేయించిన అంతర్గత సర్వే తమకు అనుకూలంగా వచ్చిందని గులాబీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని టాక్. 2034 వరకు అధికారం కాంగ్రెస్ దే, తానే సీఎం గా ఉంటా అని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. రేవంత్ స్ట్రాటజీని అడ్డుకోవడానికి సర్వేల పేరుతో బీఆర్ఎస్ మైండ్ గేమ్ షురూ చేసిందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో గులాబీ పార్టీ నిజంగానే సర్వేలు నిర్వహిస్తోందా, లేక వరుస ఓటములతో నైరాస్యంలో ఉన్న క్యాడర్ లో జోష్ నింపేందుకు సర్వే అస్త్రం బయటకు తీసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. సర్వేలు చేయించాం, అవి తమకు అనుకూలంగా ఉన్నాయంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు గులాబీ నేతలు. ఈ మధ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక సంస్థ చేసిన సర్వే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ స్వీప్ చేస్తుందని పేర్కొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో దీనిపై స్పందించారు. అయితే బీఆర్ఎస్ చేస్తున్న సర్వేలన్నీ ఫేక్ ప్రచారం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. ఎవరు డబ్బులిస్తే సర్వే సంస్థలు వాళ్లకు అనుకూలంగా రిపోర్ట్లు ఇస్తాయని సీఎం కమెంట్ చేశారు. అయితే సీట్ల లెక్కలు సరే, డేటా ఎక్కడా? సీట్ల లెక్కల గురించి బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నప్పటికీ సర్వే వివరాలు, నమూనాలు లేదా అధికారిక నివేదికలను మాత్రం గులాబీ పార్టీ ఎక్కడా బహిరంగంగా బయటపెట్టడం లేదంటున్నారు. గులాబీ క్యాడర్ లో నైతిక స్థైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ సర్వే మంత్రం జపిస్తోందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. అయితే కాంగ్రెస్ కౌంటర్లకు మళ్లీ సర్వేల పేరుతోనే బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ చేయించిన సర్వేలు స్వతంత్ర సర్వేలు, తమ సర్వేలు ఇలా అన్నింటిలో తమదే పైచేయి అంటోంది కారు పార్టీ. అయితే ఈ సర్వేల ప్రచారం గ్రౌండ్ లెవెల్లో గులాబీ పార్టీకి ఎంతవరకు మైలేజ్ తెస్తుందో చూడాలంటున్నారు విశ్లేషకులు.